చిత్తూరు జిల్లాలోని కలిగిరికొండ భక్తుల పాలిటి కొంగు బంగారమై వెలుగొందుతోంది. కలిపురుషుణ్ణి శ్రీ వెంకటేశ్వర స్వామి తన పాదాలతో పాతాళానికి అణగదొక్కిన ప్రదేశం ఇది. ఈ చరిత్రకు సాక్షిగా శ్రీవారి పాదం ఇక్కడ ఉండటం విశేషం. అనువంశిక విశేషాలు, సంప్రదాయాలతో భాసిల్లే కలిగిరికొండ ప్రాభవం, వైశిష్టాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని కలిగిరికొండ ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉన్న పవిత్ర క్షేత్రం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి కలి పురుషుణ్ణి తన పాదములతో పాతాళానికి అణగదొక్కిన ప్రదేశమని స్థల పురాణం చెబుతోంది. ఈ పురాణానికి గుర్తుగా ఇక్కడ శ్రీవారి పాదం ఉండటం విశేషం. కలిగిరి కొండకు వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించడంతో పాటు శ్రీవారి పాదమును దర్శించి పునీతులవుతున్నారు. భక్తుల కోరిక మేరకు కలిగిరి కొండపై స్వయంభూగా శ్రీ వెంకటేశ్వర స్వామి సాలగ్రామ రూపంలో వెలసి ఉన్నారు. ఇక్కడే వెలసి ఉన్న సంతాన వరాల స్వామిని భక్తులు దర్శించుకుంటే సంతానం కలుగుతుందని ఈ పరిసర ప్రాంతాల ప్రజల ప్రగాఢ విశ్వాసం. స్వామి కృపతో సంతానం పొందిన దంపతులు పాడి గోవులను భగవంతుడికి సమర్పించడం అనువంశిక సంప్రదాయంగా వస్తోంది. ఈ విధంగా భక్తులు స్వామికి సమర్పించిన ఆవులు 500 దాకా ఉన్నాయి. స్వామివారి ఆవులుగా పేరొందిన ఈ గోవులు ప్రతిరోజు అడవిలో మేతమేసి సాయంత్రానికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాలలోనే విడిది చేయడం విశేషం. స్వామివారి ఆవులుగా పేరొందిన వీటిని ఈ ప్రాంత ప్రజలు బాధించడం గాని పాలు తీయడం గాని చేయరు. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ ఆలయం ప్రాచీన చరిత్రతో పవిత్ర పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందింది. ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయ సమీపంలోనే కోనేరు వెలసి ఉంది. కలిగిరి కొండలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పౌర్ణమి రోజులలో పెరటాసి నెలలో 5 శనివారాలు విశేషంగా పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలోనే ఇక్కడ వేడుకగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ బ్రహ్మోత్సవాలకు వేలాదిగా ప్రజలు తరలివచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకొని వెళుతుంటారు. కలిగిరి కొండకు వెళ్లడానికి పూతలపట్టు, పెనుమూరు, పాకాల మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, భక్తులు సమర్పించిన విరాళాలతోనే మట్టి రోడ్డును ఏర్పాటు చేశారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ కలిగిరి కొండ అభివృద్ధికి 1,35,00,000ను మంజూరు చేసింది. ఈ నిధులతో కలిగిరికొండ ఆధునిక సొబగులను సంతరించుకోనుంది. కలిగిరికొండ ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉన్న పవిత్ర క్షేత్రమని, అందుకే ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చిన విరాళాలతోనే కొండను అభివృద్ధి చేశామని ఆలయ పాలక మండలి సభ్యుడు ఇంద్రశేఖర్ నాయుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ తెలిపారు. 1881లో మన బ్రిటిష్ గవర్నమెంట్లో నార్త్ ఆర్కర్ డిస్టిక్ ఉండేటప్పుడు మనకి గుడికి 10 ఎకరాలు బ్రిటిష్ గవర్నమెంట్ పట్టా ఇచ్చారు. అప్పుడే సేమ్ డేట్స్లో తిరుమల గుడి ఇచ్చినారని ఆ రికార్డ్స్ చెప్తున్నాయి. మామూలుగా ఇక్కడ మనకు ఆలయ గర్భగుడిలో వచ్చి మనకు ఇక్కడ సాలి విగ్రహం ఉంది. మామూలుగా పుట్టిన సాలి విగ్రహం ఉంది. కోనేడు దగ్గర శ్రీవారి పాదం ఉంది. ఇక్కడ మనకు మామూలుగా పక్కనే శ్రీవారి ఆలయం పక్కనే వరాల స్వామి గుడి ఉంది. ఈ వరాల స్వామి గుడిలో మామూలుగా మొక్కునే భక్తులకు మామూలుగా పిల్లలు లేని వాళ్ళకి పిల్లల సంతానం కలగడం ఆనవాయితీగా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి చుట్టుపక్కల ఇప్పుడు మనకు ఆంధ్ర నుంచే కాక తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భక్తులు ఎక్కువగా వచ్చి మా బ్రహ్మోత్సవాల టైంలో తిరువల నెలలో ఈ పెరటాసి మాసంలో 5 శనివారాలు మాకు ఇక్కడ ఎక్కువ ప్రాశస్త్యము. ఎంతో మహిమాన్విత క్షేత్రమైన కలిగిరి కొండను ప్రతి ఒక్కరూ దర్శించి తన్మయత్వం చెందాలని ఆశ.